హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. ఆల్రెడీ మ్యాంగోస్ అయిపోయే సీజన్ కదా అండి. మీరు మ్యాంగోస్ని మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఇలా చేసి పెట్టుకోండి. హ్యాపీగా మ్యాంగోస్ని మిస్ అవుతున్న ఫీలింగే ఉండదండి. మ్యాంగో పప్పు చేసుకోవచ్చు, ఇంకా ఏ వెయిట్లలో అయినా ఇలా చేసి పెట్టుకున్న మ్యాంగో తురుమును అయితే వేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే ఎన్హాన్స్ డబల్ అవుతుంది అనమాట. సో మనం చింతపండు ప్లేస్లో ఇలా మ్యాంగో తురుముని యూస్ చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఏం లేదండి, ఇక్కడైతే నేను 1.5 kg పచ్చడి మ్యాంగోస్ ఉంటాయి కదా, అవన్నీ తెప్పించేసుకొని నైటే కడిగి మార్నింగ్ వరకు శుభ్రంగా ఆరపెట్టేసుకున్నానండి. ఎలాంటి తడి లేకుండా మంచిగా ఆరపెట్టేసుకోండి. సో ఎందుకంటే ఈ తురుమును అనేది మనం స్టోర్ చేసుకుంటాం కదా, అందుకని మంచిగా ఆరబెట్టేసుకోండి. ఆరిన తర్వాత ఇంకా మ్యాంగోస్ని అనేది తురుము పట్టుకోవటమే అండి. 1.5 kg మ్యాంగోస్కి నాకు 1 kg అయితే మ్యాంగో తురుము వచ్చిందనమాట. ఇంక ఈ మ్యాంగో తురుములో పసుపు, ఉప్పు వేసుకోవటమేనండి. అది ఎంత క్వాంటిటీ అనేది కరెక్ట్ క్వాంటిటీ ఏం లేదండి. మినిమం అయితే నార్మల్ సాల్ట్ అయితే వేసేసుకోండి, పసుపు అయితే వేసేసుకోండి. ఎందుకంటే స్టోర్ చేసి పెట్టుకోవడానికే కాబట్టి. ఇన్ కేస్ పసుపు సాల్ట్ ఎక్కువైనా కానీ మనం వేట్లలో ఇప్పుడు మ్యాంగో తురుము యూస్ చేసేటప్పుడు మనం పసుపు సాల్ట్ తగ్గించి వేసుకుంటే సరిపోతుందండి. కొంచెం పసుపు ఎక్కువగా వేసి కలిపి పెట్టేసుకోండి. స్టోర్ చేసుకోవడం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కాబట్టి. అండ్ ఉప్పు కూడా కలిపి పెట్టేసుకోండి. ఇంకా మనం ఇన్ కేస్ పప్పుల్లో మనం చింతపండు వేస్తాం కదా, దాని ప్లేస్లో ఇలా మ్యాంగో తురుము వేసామంటే టేస్ట్ అనేది డబల్ అవుతుందండి. నిజంగా ఇలా చేయమని నాకైతే మా చెల్లి చెప్పింది. అందుకని నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకెలాగూ మామిడికాయలు అనేది పోతాయి కదా, సో మనం వాటిని మిస్ అవ్వకూడదని నేను ఇలా చేసేసుకొని మంచిగా కడిగి శుభ్రంగా నైటే కడిగి వాష్ చేసి పెట్టుకున్న ఎయిర్ టైట్ సీసా ఉంటుంది కదా, ఎలాంటి తడి ఉండకూడదండి సీసాకు కూడా. ఆ సీసాలో అయితే స్టోర్ చేసుకొని మంచిగా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెమైనా యూస్ఫుల్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి కూడా షేర్ చేసేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో గురించి క్లియర్గా డీటెయిల్గా కావాలంటే క్లియర్గా నేను లాంగ్ వీడియో అనేది డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా చూడకపోతే లాంగ్ వీడియో కూడా చెక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.